హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే చాలా ప్రతి ఒక్కరికి సైప్రస్కి వెళ్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇది చాలా మ్యాండేటరీ. సో అందుకని ఎమర్జెన్సీ పర్పస్ కింద ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయడం అవుతుంది. ఎవరైతే సైప్రస్కి వెళ్తున్నారో నెక్స్ట్ వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళకి అండ్ వెళ్తున్న వారికి ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సైప్రస్లో ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్స్కి స్టూడెంట్స్కి డిలే చేస్తున్నారు. సైప్రస్లో స్టూడెంట్స్ యాక్చువల్గా ఇచ్చేది అంతకుముందు బ్యాంక్ ఆఫ్ సైప్రస్ అండ్ నెక్స్ట్ హెలెనిక్ బ్యాంక్, ఈ 2 బ్యాంక్స్ ఉండేవి. సో రీసెంట్లీ ఏమవుతుందంటే బ్యాంక్ ఆఫ్ సైప్రస్లో రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ప్రొవైడ్ చేయడం వలన స్టూడెంట్స్కి అకౌంట్ ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమైతే ఉందో హెలెనిక్ బ్యాంకులో ఇప్పుడు స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నార్మల్గా వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ అనమాట, వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చాలా అవసరం. మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైతే కావాలో ఇవన్నీ క్యారీ చేసుకుని వెళ్తే మీ బ్యాంక్ అకౌంట్ వితిన్ 10 to 20 డేస్లో ఓపెన్ అవుతుందన్నమాట. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి పాస్పోర్ట్, ఒరిజినల్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ బ్లూ ప్రింట్ వీసా కాపీ. ఒకవేళ మీ దగ్గర బ్లూ ప్రింట్ వీసా కాపీ జిరాక్స్ ఉంటే ఆ జిరాక్స్ని యూనివర్సిటీకి తీసుకెళ్ళి ట్రూ కాపీ స్టాంప్ వేస్తారనమాట. సో ఇది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ పీసీసీ. సో ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఆల్మోస్ట్ పీసీసీ వ్యాలిడ్లో ఉండాలి. లీస్ట్ 1 to 2 months వరకు వ్యాలిడ్లో ఉండాలి. నెక్స్ట్ ఆ వ్యాలిడ్లో ఉన్న పీసీసీ మీ దగ్గర, నాకు తెలిసి అందరి దగ్గర జిరాక్సే ఉండుంటాయి. ఈ జిరాక్స్ని యూనివర్సిటీకి తీసుకెళ్ళి ట్రూ కాపీ స్టాంపు అది ఏదైతే ఉందో యూనివర్సిటీలో ప్రింట్ చేసి ఇస్తారన్నమాట. ఈ స్టాంప్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ రెంటల్ అగ్రిమెంట్. మీరు ఎక్కడైతే ఉంటున్నారో లైక్ మీ హౌస్ రెంటల్ అగ్రిమెంట్, ఆ రెంటల్ అగ్రిమెంట్ మీద విత్ 2 separate సిగ్నేచర్. ఎవరైతే లోకల్ పీపుల్స్ ఉంటారో సిప్రియట్ గాయ్స్ వాళ్ళిద్దరు సిగ్నేచర్ ఉండాలి. సో నెక్స్ట్ ఇండియన్లో మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో లైక్ ఎస్బీఐ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, సమ్ అదర్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో ఈ బ్యాంక్ నుంచి రిఫరల్ లెటర్ అంటూ ఒక మ్యాండేటరీగా మీరు క్యారీ చేయాలి. ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. రిఫరల్ లెటర్ ఏదైతే మీ నియర్ బై బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్కి వెళ్ళి నేను సో స్టూడెంట్స్ని నేను సో కంట్రీకి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక హూమ్ మేక్ కన్సర్న్ లెటర్ అని ఒకటి ఇస్తున్నారు. ఓకేనా? బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉండాలి, మీ పాస్పోర్ట్ నెంబర్ ఉండాలి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఇక్కడ రిఫరల్ లెటర్ కింద యాక్సెప్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫండింగ్ ఎవరు చేశారు, మీకు ఫండింగ్ ఎవరైతే చేశారో మీ కజినా లేదా మీ ఫాదరా రిలేటివ్స్ అనేది ఒక అడ్వకేట్ నుంచి 50 రూపీస్ నోటరీ మీద ఒక అడ్వకేట్ నుంచి ఒక బాండ్ పేపర్ కూడా ఒకటి తీసుకెళ్లాల్సి వస్తుంది. లైక్ ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో అది నేను షేర్ చేస్తాను. అర్థమైందా? ఇవన్నీ మీరు క్యారీ చేసుకొని వెళ్తే వితిన్ 10 to 20 డేస్లో ఈజీగా అవుతుంది. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఆ డాక్యుమెంట్స్ అనేవి. సో బ్రీఫ్లీ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను మళ్ళీ చెప్తాను. పాస్పోర్ట్, వీసా, వ్యాలిడ్ పీసీసీ విత్ ట్రూ కాపీ స్టాంప్, నెక్స్ట్ వీసా మీద వ్యాలిడ్ వీసా విత్ ట్రూ కాపీ స్టాంప్, అండ్ నెక్స్ట్ రెంటల్ అగ్రిమెంట్ విత్ 2 separate సిగ్నేచర్. నెక్స్ట్ వచ్చేసి మీ ఇండియా నుంచి బ్యాంక్ రిఫరల్ లెటర్. అండ్ మీకు ఫండింగ్ ఎవరు చేశారు, మీ ఫాదర్ అయితే మీ ఫాదర్ ఒక నోటరీ, అడ్వకేట్ నోటరీ. సో ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయాలి. ఇవన్నీ ఉంటేనే సైప్రస్లో స్టూడెంట్స్కి ఓపెన్ అవుతుందన్నమాట బ్యాంక్ అకౌంట్. ఇది మన కన్సల్టెన్సీ స్టూడెంట్స్కే కాదు, ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి ఇది కావాల్సిన బ్యాంక్ అకౌంట్స్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు us ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. థ్యాంక్ యూ సో మచ్.